కర్నూలు జిల్లాలో ఎస్పీ బిందు మాధవ్ సమావేశం నిర్వహించారు. సమర్థవంతమైన సిబ్బంది పనితీరు, మెరుగైన పోలీసింగ్తో జిల్లాలో నేరాలు తగ్గాయన్నారు. పోలీసులు కలిసికట్టుగా పనిచేయడం వల్లనే సాధ్యమైందన్నారు. నేరాలు జరిగే ప్రదేశాలను గుర్తించి దాతల సహకారంతో 5,000 సీసీలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ కెమెరా ఉండే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 2024వ సంవత్సరంలో క్రైమ్ స్టాటిస్టిక్స్ చెప్తాను. ఫస్ట్, ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ పోలీస్ అండ్ ప్రొయాక్టివ్ పోలీసింగ్ వల్ల పాస్ట్ 1 ఇయర్లో 35.85% క్రైమ్ రేట్ తగ్గింది. 2023వ సంవత్సరంలో 7,877 కేసులు రిజిస్టర్ అయితే 2024వ సంవత్సరంలో 5,053 కేసులు రిజిస్టర్ అవ్వడం జరిగింది. దిస్ షోస్ దట్ క్రైమ్ రేట్ హ్యాస్ కమ్ డౌన్ బై 35.85%. అట్లనే మర్డర్స్, అటెంప్ట్ టు మర్డర్స్ అండ్ కిడ్నాప్ కేసెస్ ఇవి కూడా తగ్గడం జరిగింది. 2023వ సంవత్సరంలో 38 హత్య కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. 2024వ సంవత్సరంలో 31 హత్య కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. 2023వ సంవత్సరంలో అటెంప్ట్ టు మర్డర్స్ 48 రిపోర్ట్ అయితే 2024వ సంవత్సరంలో, అట్లనే హౌస్ బ్రేకింగ్స్ బై డే 27 2023వ సంవత్సరంలో రిపోర్ట్ అయితే 24లో 25 రిపోర్ట్ అవ్వడం జరిగింది. హౌస్ బ్రేకింగ్స్ బై నైట్ 122 కేసులు 2023వ సంవత్సరంలో రిపోర్ట్ అయ్యాయి. 113 కేసులు 2024వ సంవత్సరంలో రిపోర్ట్ అయ్యాయి. దీనిలో చూసుకుంటే కనుక మనం హెడ్ వైజ్ థెఫ్ట్స్, హౌస్ బ్రేకింగ్ బై డే అండ్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ ఈ 3 తగ్గడం జరిగింది. అట్లనే రోడ్ యాక్సిడెంట్స్ 2023లో 499 రోడ్ యాక్సిడెంట్లు జరిగితే 2024వ సంవత్సరంలో 523 రోడ్ యాక్సిడెంట్లు జరిగాయి. ఈ స్లైట్ ఇంక్రీజ్ ఈజ్ ఓవర్ టు ఎలక్షన్ పీరియడ్లో అందరూ రోడ్ ఎన్ఫోర్స్మెంట్ మీద లేకుండా వేరే డ్యూటీస్లో ఎంగేజ్ అయి ఉండటం వల్ల కొంత విజిబిలిటీ తగ్గి హైవేల మీద అక్కడ పోలీసులు కొద్దిగా రోడ్ యాక్సిడెంట్స్ పెట్టడం జరిగింది. అట్లనే ఉమెన్ అట్రాసిటీ కేసెస్, డౌరీ డెత్లు 2023లో ఒకటి జరిగింది, 2024లో ఒకటి జరిగింది. రేప్ కేసెస్ 2023లో 12 రిపోర్ట్ అయితే 2024లో 10 మాత్రమే రిపోర్ట్ అవ్వడం జరిగింది. గ్రేవ్ పాక్సో కేసెస్ 2023వ సంవత్సరంలో 22 రిపోర్ట్ అయ్యాయి, 2024లో 30 రిపోర్ట్ అయ్యాయి. పాక్సో నాన్ గ్రేవ్ కేసెస్ 2023వ సంవత్సరంలో 22 రిపోర్ట్ అయ్యాయి. అట్లనే 2024లో 32 రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఈ పాక్సో కేసెస్లో ఇంక్రీజ్ ఈజ్ ఓవర్ టు ఎక్కువ ఎలోప్మెంట్ జరిగి ఇవన్నీ టెక్నికల్ పాక్సోలు ఎక్కువ రిజిస్టర్ అవుతున్నాయి. ఇంతకు ముందర ఇవి రిపోర్ట్ కాకుండా పోవటం కానీ లేదా ఉట్టి మిస్సింగ్గా క్లోజ్ అవటం కానీ జరుగుతూ ఉంది. ఇప్పుడు యాజ్ పర్ లా మైనర్ గర్ల్ ఒకవేళ ఎలోప్ అయ్యి కన్సెన్షువల్ సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే అది రేప్ కిందకి కౌంట్ అవుతుంది కాబట్టి అవన్నీ రిజిస్టర్ చేయడం వల్ల స్లైట్గా ఇంక్రీజ్ అయ్యాయి. అట్లనే హౌస్ బ్రేకింగ్స్ బై డే 27 2023వ సంవత్సరంలో రిపోర్ట్ అయితే 24లో 25 రిపోర్ట్ అవుతుంది.